విజ్ఞప్తి. ప్రశ్నోత్తరాల సమయం ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు నిర్వహించబడును. ప్రతి ప్రశ్నకు మంత్రి గారి సమాధానంతో పాటు సభ్యుల అనుబంధ ప్రశ్నలతో కలిపి 9 నిమిషాల సమయంలో పూర్తి చేయాలి. మంత్రి మరియు సభ్యులు ప్రశ్నకు సంబంధించిన విషయానికి మాత్రమే పరిమితమై ఉండాలి. 9 నిమిషాల సమయాన్ని దాటినచో తర్వాతి ప్రశ్నను తీసుకోబడును. మంత్రులు మరియు సభ్యులందరికీ అందరూ సహకరించాలని కోరుతున్నాను. క్వశ్చన్ నంబర్ 1677. Speaker, sir. Answer to question A, no, sir. Answer to question B. The following high-end equipment are available in the district hospitals in the state. 1.5 Tesla MRI machines, Osmania, Gandhi, MGM, RIMS, Adilabad. CT scan machines 39, ventilators 1770, X-ray machine 195. Further, the following machines are under procurement: 3 Tesla MRI machines for Nizamabad, Siddipet, Suryapet, Nalgonda, Mahbubnagar, Neelofar, Osmania, Gandhi. 128 slice CT scan machines for Nirmal, Kamareddy, Jayashankar, Bhopalpalli, Asifabad, Vikarabad, Gandhi, Osmania, and 16 slices CT scan for Mulugu, GGH. The following number of doctors are appointed district hospitals since December 2023. Assistant Professor DME 100217, CA Civil Assistant Surgeon Specialist Vaidya Vidhan Parishad 565, Civil Assistant Surgeons regular 422, total 2024. In addition, the following regular vacancies will be filled by April 2026. Assistant Professor Specialist DM under DME 607, Civil Assistant Surgeon Specialist 1623, Dental Assistant Surgeons 48, total 2278. 4921 numbers of the specialty doctors are currently posted in the district hospitals. JMR. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్కి సంబంధించి అధ్యక్ష, ఈరోజు మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి చాలా రోజులుగా అక్కడ మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ అధ్యక్ష, అది ఉమ్మడి జిల్లాకు సంబంధించింది. కానీ అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ లేకపోవడం వల్ల చాలా పేషెంట్స్ ఇబ్బంది పడుతుంటే గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు ఆ ఎంఆర్ఐని శాంక్షన్ చేయడం జరిగింది. నేను గౌరవ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా, అతి తొందరలో దాన్ని ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అన్ని రకాల బయోకెమిస్ట్రీ పరీక్షల నిర్వహణ కోసం సుమారు 40 లక్షల వ్యయంతో కొత్త బయోకెమిస్ట్రీ అనలైజర్ ఏర్పాటు చేయబడ్డది. ఇది అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా సెప్టెంబర్ 2025లో 20 పడకలతో కేమోథెరపీ కేంద్రం ప్రారంభించబడింది. ఇప్పటి వరకు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 90 మంది క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఇది అందుబాటులో వచ్చింది, ఉపయోగపడ్డది అధ్యక్ష. అదేవిధంగా నా దగ్గర వనపర్తి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఇది ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా 60 ఇయర్స్ అంటే 60 సంవత్సరాలు పైబడిన వృద్ధ రోగుల కోసం 10 పడకలతో జీరియాట్రిక్ వార్డ్ ఏర్పాటు చేయబడింది. ఇది ఫంక్షన్ అవుతా ఉంది అధ్యక్ష. మిగతా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఏర్పాటు చేయాలని నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో బెడ్ షీట్లు మరియు ఇతర లెనిన్ శుభ్రపరచడానికి యాంత్రిక లాండ్రీ ఏర్పాటు చేయబడింది అధ్యక్ష. ఇంతకుముందు గతంలో మాన్యువల్ ఉండే, దానివల్ల క్లీనింగ్ విషయంలో చాలా ఇబ్బందులు ఉండే అధ్యక్ష. ఇప్పుడు మెకనైజ్డ్ లాండ్రీ సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల రోగులకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లలో బెడ్షీట్స్ కానివ్వండి, బెడ్స్ కానీ అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా గత 2 సంవత్సరాలతో పోల్చితే అవుట్ పేషెంట్ సంఖ్య గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా ఇంప్రూవ్ అయింది అధ్యక్ష. దానికి సంబంధించి మనము డాక్టర్స్ను అదేవిధంగా సరిపడా ఎక్విప్మెంట్స్ను కూడా
పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా గత 2 సంవత్సరాల్లో ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు సంబంధించి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కొన్ని ఇంకా కూడా వేకెంట్ ఉన్నాయి అధ్యక్ష. మహబూబ్నగర్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ జీజీహెచ్కి సంబంధించి మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్లో రిక్వైర్మెంట్ వచ్చేసి దాదాపు ఒక 151 డాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష. ఇప్పటికీ ఒక 67 మెంబర్స్ ఉన్నారు. ఇంకా అపాయింట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా వెంటిలేటర్స్ విషయానికి వస్తే అధ్యక్ష, మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్లో ఇప్పటికీ ఒక 25 వెంటిలేటర్స్ ఉన్నాయి. ఇంకా ఒక 25 వెంటిలేటర్స్ నీడ్ ఉంది. కాబట్టి గౌరవ మంత్రి గారిని మీ ద్వారా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా, ఈ మిగతా ఇంకా 25 వెంటిలేటర్స్ని కూడా పెంచాలని చెప్పేసి. ఇప్పుడున్న వెంటిలేటర్స్ కూడా కొంచెం ఓల్డ్ ఉన్నాయి. సో దానివల్ల కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి సో ఇంకా కొత్తగా ఒక 25 వెంటిలేటర్స్ని కూడా ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత ప్రజారోగ్య ప్రమాణాలు ప్రకారం అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ మరియు జిల్లా ఆసుపత్రుల్లో ఎక్స్రే సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. దీని ద్వారా అవసరమైన నిర్ధారణ సేవలు ప్రజలు సులభంగా లభిస్తున్నాయి. జిల్లా ఆసుపత్రులు అదనంగా సిటీ స్కాన్ మరియు డిజిటల్ క్యాసెట్ ఆధారిత ఎక్స్రే సదుపాయాలు కూడా ఉండడంతో నిర్ధారణ ఖచ్చితత్వం మరియు స్క్రీనింగ్ సామర్థ్యం పెరిగింది అధ్యక్ష. కాకపోతే ఇక్కడ అధ్యక్ష ముఖ్యంగా ఈ ట్యూబర్కులోసిస్ కు నివారణ కోసం మనం ఈ మధ్య కాలంలో ఒకటి కమ్యూనిటీ స్థాయిలో స్క్రీనింగ్లు మరియు బలోపేతం చేయడానికి ఆండ్రాయిడ్ ఆల్ట్రా పోర్టబుల్ ఎక్స్రే పరికరాలు వినియోగంలో ఉన్నాయి అధ్యక్ష. ఇవి ముఖ్యంగా దూర ప్రాంతాలు మరియు సేవలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్షయవ్యాధి స్క్రీనింగ్ కోసం ఉపయోగపడుతూ ముందస్తు గుర్తింపు మరియు చేరుకునే సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. ఇవన్నీ కూడా ఇంకా పెంచాలని చెప్పేసి నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. ప్రతిరోజు ఆరోగ్య కేంద్రాల్లో సగటున 35 to 40 ఛాతీ ఎక్స్రేలు నిర్వహించబడతా ఉన్నాయి. అదనంగా టీబీ డయాగ్నోస్టిక్స్ హబ్లలో నెలకు సుమారు 100 నుంచి 150 సిటీ స్కాన్లు నిర్వహించబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. ముఖ్యంగా ఈ పోర్టబుల్ ఎక్స్రే ద్వారా దాదాపు మహబూబ్నగర్ వనపర్తి డిస్టిక్ లో చాలా మటుకు రూరల్ ఏరియాస్ లో కూడా ఈ టీబీని నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇంకా ఇంప్రూవ్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. ముఖ్యంగా నా నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష, ముఖ్యంగా నా దగ్గర గౌరవ మంత్రి గారిని నేను లాస్ట్ టైం కూడా కోరడం జరిగింది. నా దగ్గర నేషనల్ హైవే ఎక్కువ ఉంది అధ్యక్ష, 68 కిలోమీటర్స్ ఉంది. అక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. కాబట్టి ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని నేను గౌరవ మంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన గౌరవ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు, తొందరగా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా నా దగ్గర కొత్తకోటలో 30 బెడెడ్ హాస్పిటల్ ఉంది, 32 అప్గ్రేడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. దాన్ని 50 బెడెడ్ కింద అప్గ్రేడ్ చేయాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా 2 PSCలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ గా పేరూరు అండ్ చిన్న చింతకుంట ఏర్పాటు చేయాలని. అదేవిధంగా నా దగ్గర డయాలిసిస్ సెంటర్స్ లేవు అధ్యక్ష, దానివల్ల ఇబ్బంది పడతా ఉన్నారు పేషెంట్స్. చిన్న చింతకుంట అండ్ దేవరకద్రలో 2 డయాలిసిస్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ సంజయ్. ధన్యవాదాలు అధ్యక్ష. 1 minute. చాలా రోజుల తర్వాత సెషన్లోనే థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడు మంచిగా వారు ఎంఆర్ఐలు సిటీ స్కాన్లు అడిగినారు అధ్యక్ష. మంత్రి గారు కూడా కొన్ని ప్రామిస్ చేసినారు, గుడ్ అధ్యక్ష. కానీ నాకు మంత్రి గారు నేను పెద్దగా ఎంఆర్ఐలు సిటీ స్కాన్లు అడిగిన అధ్యక్ష. బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ అధ్యక్ష, నేను మళ్ళీ అడిగినాను, 2.5 సంవత్సరాల నుంచి మళ్ళీ అడుగుతున్నాను. అదేది బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆర్టరీ ఫోర్సెప్స్లు, సిజర్స్, బాయిల్స్ ఆపరేటర్స్. మంత్రి గారు దయచేసి నోట్ చేసుకోండి ప్లీజ్. ఐ వాస్ దిస్ n number of times, repeatedly the same problems, but this do exist. So I request you to give me basic instruments. మా దగ్గర ఒక కొరుట్లలో ENT సర్జన్ ఉన్నాడు, without 1 instrument in the hospital. We have general surgeon, no instruments in the hospital. So దయచేసి మీ humble request is give us instruments. Same time I have requested you n number of times card strength in Korutla General Hospital. Same time I have requested you n number of times మెట్పల్లి హాస్పిటల్లో మీరు కలర్లు వేసి పెయింట్లు వేస్తే బ్రహ్మాండంగా హాస్పిటల్ తెరుచుకుంటుంది. మై హంబుల్ రిక్వెస్ట్ యూ, హాస్పిటల్ ఇస్
ఇట్ ఇస్ అ వెరీ డిలాపిడేటెడ్ స్టేట్. హాస్పిటల్ శిథిలావస్థలో ఉంది, ఎప్పుడో ఒకసారి కూలిపోయేలా ఉంది మెట్పల్లి హాస్పిటల్. మీరు కావాల్సిన వెంటనే అక్కడ నుంచి రిపోర్ట్ తెప్పించుకోండి. మళ్ళీ అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, దయచేసి వెంటనే మెట్పల్లి హాస్పిటల్ ని జస్ట్ పెయింటింగ్, ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొత్తం స్ట్రక్చర్ అయిపోయింది, పెయింట్ చేయడం అంతే. కాబట్టి దయచేసి వెంటనే చేయాలని మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. మినిస్టర్ గారు. స్పీకర్ సార్ నేను చెప్తాను. ఒక్క నిమిషం చెప్పలేక మీరు మాట్లాడండి. మీరు ఒక్క నిమిషం. మినిస్టర్ గారు. ఇప్పుడు వీ క్యాన్ హ్యావ్ ఏ డిస్కషన్ ఆన్ దిస్. ఒక్క నిమిషం చెప్తాను. ఒక్క నిమిషం నేను మాట్లాడుకుంటాను, మీరు మాట్లాడండి. అధ్యక్ష, దీనిపైన తర్వాత మనం మాట్లాడదాం. కానీ అధ్యక్ష ఒక్కొక్క నిమిషం. అధ్యక్ష, గౌరవ సభ్యులు మసూదన్ రెడ్డి గారు ప్రధానంగా 2-3 అంశాలను ప్రస్తావించారు. అధ్యక్ష, ఒకటి అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పిఎస్సీలు, రెండవది కొత్త పిఎస్సీల ఏర్పాటు, మూడవది క్యాడర్ స్ట్రెంత్, నాలుగవది ఎక్విప్మెంటు, తర్వాత ట్రామా కేరు, ఈ టీబీ ట్రీట్మెంట్కి సంబంధించి నా అంశాన్ని ప్రశ్నించారు. అధ్యక్ష, ఈ కాలంలో అన్నిట్లో ముఖ్యంగా డాక్టర్స్ ఎంత ముఖ్యమో, టెక్నీషియన్స్ అంతే ముఖ్యము, ఎక్విప్మెంట్ అంతే ముఖ్యం. ఏ హాస్పిటల్ అయినా ఎక్విప్మెంట్ లేనిది ఆ హాస్పిటల్ విజయవంతంగా ప్రజలకు సేవలు అందించలేదు. సో మేము ఈ ఎక్విప్మెంట్కు స్టాండర్డైజ్ చేయాలని చెప్పేసి ఐపీహెచ్ఎస్ నామ్స్ ప్రకారము స్టాండర్డైజ్ చేసి ఈ ఎక్విప్మెంట్ని అందియాలి. అది ప్రధానంగా ఈ బేసిక్ ఎక్విప్మెంట్ అన్నది అన్ని హాస్పిటల్కు అందియాలి. గౌరవ శాసనసభ సభ్యులు సంజయ్ గారు చెప్తున్నట్టు, whatever the equipment is needed, whether it is the basic equipment or the moderate equipment or the high-end equipment which hospitals need, it is our responsibility to see that that equipment is given to that hospital. One. Apart from that hospital equipment, including the HR, it has to be given. ఇందులో ఏంటంటే అధ్యక్ష, ప్రధానంగా ఎక్విప్మెంట్ అనేది 2 వర్టికల్స్కు సంబంధించింది. ఒకటి వైద్య విధాన పరిషత్ 30 బెడెడ్, 50 బెడెడ్, ఏరియా హాస్పిటల్ 150 బెడెడ్, 200 బెడెడ్ ఆర్ 250 బెడెడ్ లేదా 350 బెడెడ్. As far as GGH is concerned, the teaching hospitals are concerned, minimum 330 beds, maximum 1000 or 1200. ఒక స్టాండర్డైజ్డ్ ఎక్విప్మెంట్ అనేది ప్రపోర్షనేట్ టు ద బెడ్స్ అనేది ఒక నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష, యాజ్ పర్ ది ఐపీహెచ్ఎస్ నామ్స్. ఆ నిర్ణయం తీసుకొని 100 బెడెడ్ హాస్పిటల్కు మ్యాక్సిమం 100 బెడెడ్ హాస్పిటల్కు ఇంత నంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఏముండాలి అంటే 13 ఎక్విప్మెంట్స్ ఉండాలి, కనీసం 1,50,00,000 రూపాయలు వెచ్చించాలి. దిస్ ఇస్ ద స్టాండర్డైజ్ ఎక్విప్మెంట్ ఫర్ ఏ 100 బెడెడ్ హాస్పిటల్ అప్ టు 150 బెడెడ్ హాస్పిటల్. అలాగే 350 బెడెడ్ హాస్పిటల్ ఉంది, మన కింగ్ కోటిలో ఉంది. దానికి అట్లీస్ట్ 14 ఎక్విప్మెంట్, స్టాండర్డైజ్ ఎక్విప్మెంట్ వర్త్ అబౌట్ 5 crore rupees వారికి అందియాలి. అదే రకంగా జీజీహెచ్లో 21 డిపార్ట్మెంట్స్, 21 to 28 డిపార్ట్మెంట్స్. వాట్ ఇస్ ద ఎక్విప్మెంట్ యూ నీడ్? అది కూడా స్టాండర్డైజ్ చేశాం అధ్యక్ష. ఆ ఎక్విప్మెంట్ సుమారు 16 అంశాల అధ్యక్ష, కాస్టింగ్ అబౌట్ 36 crore rupees. అదే రకంగా 28 to 38 డిపార్ట్మెంట్స్ ఉన్న హాస్పిటల్స్ ఉంటే 20 ఎక్విప్మెంట్, ఆ ఎక్విప్మెంట్ వర్త్ అబౌట్ 50 crore rupees అధ్యక్ష. ఈ రకంగా జీజీహెచ్, టీచింగ్ హాస్పిటల్, జీఎంసీ 50 seats, 100 seats, 150 seats, 200 seats, 250 seats,
number of departments or the faculties, a maximum 38 is Usmania తీసుకోండి, లేదా ఇంక్రీజ్ ఇట్ ఇన్ కాకతీయ. దీనికి అనుగుణంగా ఆ ఎక్విప్మెంట్ ఉండాలి. దానికి తోడు అడిషనల్ ఎంఆర్ఐస్. ఇంతకుముందే నా ఆన్సర్ ఐ గేవ్ ఇట్ ఇన్ ద ఆన్సర్. ఎంఆర్ఐలు కొత్త 3 టెస్ట్ల ఎంఆర్ఐలు ఇవ్వబోతున్నాం అధ్యక్ష. అది నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, మహబూబ్ నగర్, నీలోఫర్, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, 128 స్లైసెస్ సిటీ మిషన్స్, నిర్మల్, కామారెడ్డి, జయశంకర్పల్లి, భూపాల్పల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, గాంధీ, ఇంకోటి ములుగు కూడా. సో ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ ఎంత ఇంపార్టెంటో దానికి తోడు టెక్నీషియన్స్ కూడా మనకు అంతే ఇంపార్టెంటు. ఆ రకంగా మినిస్టర్ గారు కన్క్లూడ్ చేయండి. కనీసం ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తే, ఇవన్నీ మెషినరీ తోటి ఎక్విప్మెంట్ ఎస్టాబ్లిష్ చేస్తే మినిమం 20 టెక్నీషియన్స్ ఆర్ నీడెడ్. ఇవన్నీ వర్కౌట్ చేసాం అధ్యక్ష. ఎక్విప్మెంట్ కానీ ఇవన్నిటితో సహా ట్రామా కేర్ కూడా గౌరవ సభ్యులు అడిగారు. ట్రామా కేరు గౌరవ సభ్యులు బేసిక్ ఎక్విప్మెంట్, తర్వాత మెట్టుపల్లికి సంబంధించి అంబియన్స్ క్రియేట్ చేయాలి, దానికి వైట్ వాషింగ్, పెయింటింగ్, బేసిక్ ఎక్విప్మెంట్ ఇవ్వాలనేది గౌరవ సభ్యులు తెలియజేసిన అధ్యక్ష. ట్రామా కేర్ కూడా ప్రభుత్వం ఒక పాలసీ నిర్ణయం తీసుకొని ఎవ్రీ 35 కిలోమీటర్స్ టు 40 కిలోమీటర్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనే విధంగా లెవెల్ 3 ట్రామా కేర్ అనేది విత్ ద కాస్ట్ ఆఫ్ అబౌట్ 6.5 crores ది 107 ట్రామా కేర్ సెంటర్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష. విత్ రిగార్డ్ టు ద బేసిక్ ఎక్విప్మెంట్, మెట్టుపల్లి హాస్పిటల్, ఎవ్రీథింగ్, ఐ థింక్ గవర్నమెంట్ విల్ ఇమీడియట్లీ యాక్ట్ ఆన్ ఇట్. క్వశ్చన్ నంబర్